నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ నాతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఉన్నారు. లక్ష్మణ్ గారు, రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం మీరు అంటోంది మతపరమైన రిజర్వేషన్లు, అంటే ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ బద్ధ వైఖరి, అంటే బద్ధ శత్రుత్వ వైఖరి అవలంబిస్తుంది. అంటే ముస్లిం అనే పదమే వినబడకూడదు అనుకుంటున్నారా? వాళ్ళు రాజ్యాంగంలో పొందుపరిచారు. సామాజిక వివక్షకు గురైనటువంటి విద్యా ఉద్యోగ రంగాల్లో అసమానతలకు గురైనటువంటి వర్గాలకే రిజర్వేషన్లు అని చెప్పి వారు చాలా స్పష్టంగా అందులో పొందుపరచడం జరిగింది. దానికి విరుద్ధంగా ఇవాళ మత ప్రాతిపదికన ఒకసారి దేశం అంటే మీరు ఎందుకు మతాన్ని చూస్తున్నారు? 80% మంది ముస్లింలు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో జీవితం గడుపుతున్నారని చెప్పి రిపోర్ట్ వచ్చిన తర్వాతే కదా ప్రభుత్వం రిజర్వేషన్లకు ముందుకెళ్తోంది. నిజంగా పేదవాళ్ళు ముస్లింలు ఉంటే పేదవాళ్ళ కోసం అనేకమైన కార్యక్రమాలు చేపట్టినటువంటి పథకాలు మేము సమర్థిస్తాం, మేము చేయుతనిస్తాం. లక్ష్మణ్ గారు, మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భారతదేశం హిందువులు జనాభా ఎక్కువ ఉన్న దేశం, మెజారిటీ 80%. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దాదాపు 100 కోట్ల వరకు హిందువులు ఉంటే 15% కన్నా తక్కువ ముస్లింలు ఉన్నారు. అంటే భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నారని భారతీయ జనతా పార్టీలో నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ భావిస్తోందా? అందుకే ఇట్లాంటి నిర్ణయాలు అది వాస్తవం కాదు. ఎందుకంటే ఇవాళ ముస్లింలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో వారి ప్రధానమంత్రి అయిన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ నమ్ముతున్నారు. నమ్మకమే కాకుండా ఈ 3 సంవత్సరాలు ఆ యొక్క ఫలాలు అనుభవిస్తున్నారు. దాని పర్యవసనమే ఇవాళ అస్సాంలో 40% ముస్లిం ఉన్నటువంటి అస్సాంలో ఇవాళ బీజేపీని గెలిపించారు. 70 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 30-40% ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో సబ్కా వికాస్ అనే పేరు మాత్రమే చెప్పారు కానీ ప్రధాని 403 సీట్లు ఒక్క సీటు కూడా ముస్లింకి ఇవ్వలేదు కదా. తూతుమంత్రంగా ఒక్క మంత్రి పదవి అయితే ఇచ్చారు. పార్టీ పరంగా గెలిచే అవకాశం అభ్యర్థులను పార్టీ గుర్తించింది. ఆ రకంగా అంటే ఆ రోజు ఆ రకంగా మా పార్టీలో గెలుపు దిశలో ఉన్నటువంటి అభ్యర్థులు లేకపోవడం వల్లనే ఇవాళ ఎన్నికల పోటీ చేయనప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్ళ మంత్రి పదవి ఇచ్చినటువంటి బీజేపీ ఆ రకంగా మేము గౌరవించాం. అంతేగాని ఏదో సీట్ ఇచ్చి ఓడగొట్టి వాళ్ళను మేము ఇచ్చాము తూతు మంత్రంగా అనే మమ అనే కార్యక్రమం చేయాలి. నేను అనుకుంటా అదే ధీమా ఉత్తరప్రదేశ్ లో మీరు ఏదైతే ఒక్క సీటు కూడా ఇవ్వకుండా గెలవగలిగారో అదే ధీమాతో ఇక్కడ మిమ్మల్ని మాట్లాడిస్తోందా మేము ఏదైనా సరే అడ్డుకుంటాము అనేది అది మాత్రం చెప్పగలం. మేము కాదు, ఇవాళ రాజ్యాంగం చెప్తున్నాయి, కోర్టులు చెప్తున్నాయి. కోర్టు 2 సార్లు కొట్టివేసినాయి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నప్పుడు నిర్ణయాన్ని కొట్టివేసినాయి. అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కూడా కోర్టులు కొట్టినాయి. కాబట్టి కోర్టు రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు లెట్ కోర్ట్స్ డిసైడ్ వదిలేయండి. ఇప్పుడు మీరు పోరాటం చేయకుండా వదిలేస్తామని చెప్పగలుగుతారా? కోర్టు దాకా వెళ్ళినప్పుడు అక్కడ నిలబడుతుందో వీగిపోతుందో అక్కడ. రాజకీయ పార్టీగా మా విధానం, రాజకీయ పార్టీగా ప్రజలకు ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రభుత్వం చేపట్టే రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు అక్కడే బీజేపీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. నో ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? మత ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఒక మతం వారికే చెల్లుబాటు అని చెప్పే పార్టీలు రాజకీయం చేస్తున్నాయి, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి. అది మంచిది కాదు. మన యొక్క ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో కానీ రాష్ట్రం యొక్క దృష్టిలో కానీ అది మంచిది కాదు. ఆ రకమైన విభజన మంచిది కాదు. అందరూ మనుషులను పేదవాళ్ళను గౌరవిస్తాం, పేదరిక నిర్మూలన కోసం పాటుపడదాం. ఆ రకంగా నిర్ణయాలు తీసుకోండి, ఆ రకంగా ముందుకు రండి. మేము ఇవాళ షాదీ ముబారక్ కార్యక్రమం పెట్టారు, మేము స్వాగతించాం. ఆ రకంగా ఇంకా పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి ముస్లింలు పేదవాళ్ళ కోసం అనేక కార్యక్రమాలు తీసుకురండి, మేము సమర్థిస్తామని చెప్తున్నామే. అది కాకుండా మేము కేవలం కేంద్రంలో ట్రిపుల్ తలాక్ అనే అంశం మీద ఒక స్టాండ్ తీసుకున్నారు. దానివల్ల ముస్లిం మహిళలు, ముఖ్యంగా పేద మహిళలు నష్టపోతున్నారని. సో అక్కడ మేలు చేసే కార్యక్రమం చేస్తామంటే అదే కార్యక్రమం ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తానంటే అభ్యంతరం ఏమిటి? మరో తలాక్ అనేటువంటి ముస్లిం మహిళలకు మేలు జరిగే కార్యక్రమానికి మీరు చెప్పేటి కార్యక్రమం చాలా తేడా ఉన్నది. ఇవాళ సామాజిక రుగ్మతలు రూపుమాపడానికి ఈ తలాక్ అనేది ముస్లిం మహిళలో ఉండేటువంటి అంశం ఏదైతే చర్చనీయాంశం జరుగుతుందో ఇవాళ అనేక మంది ముస్లిం మహిళలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ద్వారా ఇవాళ చదువుకున్నట్టు వాళ్ళందరూ కూడా అవగాహన కలుగుతుంది. ఆ తప్పిదాలను గమనిస్తున్నారు కాబట్టి ఆ తప్పిదాల నుంచి, ఆ రుగ్మత నుంచి బయటికి రావాలని వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ ఇవాళ మీరు ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర వచ్చిన తర్వాత అనేకమైన ఈ సంతుష్టీకరణ విధానాల వల్ల దేశం చాలా నష్టపోయింది. ఈ సంతుష్టీకరణ విధానం వల్లనే చాలా వరకు అనేకమైనటువంటి ఈ యొక్క సామరస్యం కొరబడింది. కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల వారు ఇవాళ రాజకీయంగా మూల్యం చెల్లించుకున్నారు. కాంగ్రెస్ 50 సంవత్సరాల పైగా దేశాన్ని పాలించింది, రాష్ట్రాన్ని పాలించింది. ఎందుకు ఈ పేదరికంలో ఉన్న ముస్లింలకు ఎవరు కారణం నడుతున్నాను ఇవాళ? సో మీరు చేసినటువంటి తప్పిదాల వల్లనే ఎంతసేపు సంతుష్టికరణ విధానాలు చేశారు తప్పితే వాళ్ళకు మేలు చేయలేదు, వాళ్ళకు విద్యా బుద్ధి నేర్పలేదు, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించలేదు. మీరు ఇవాళ కేసీఆర్ గారు కూడా వాళ్ళకు విద్యా ప్రమాణాలు పెంచుతామంటే, వాళ్ళకు పాఠశాలలు తెరుస్తామంటే మేము అభ్యంతరం లేదు. మైనారిటీ కమిషన్ ఉన్నాయి. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా కేంద్రం అడ్డుకున్నా కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాం, 600 రిజర్వేషన్ తీసుకొస్తాం వాళ్ళ మేలు కోసం అంటున్నారు. మీరేమో 600 అడ్డుకుంటా ఉంటున్నారు. ఎట్లా మరి? మేము ప్రజల్లోకి వెళ్తాం, ఇది ప్రజలకు వివరిస్తాం, ప్రజలకు ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఇదే పార్టీ
ముస్లింలోకి వెళ్ళి కన్విన్స్ చేయగల సత్తా ఉందా? ఇదే విషయాన్ని మీకు ఎందుకు వద్దంటున్నాం అంటే మేము మతపరమైన రిజర్వేషన్లు అని చెప్పగలిగే పరిస్థితి? తప్పకుండా ఇవాళ అనేక మంది ముస్లింలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇవాళ మా పార్టీలో ముస్లిం కార్యకర్తలు ఉన్నారు, ముస్లిం సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. నిజంగా ఇవాళ మంచి చేయాలనే తలంపు కనుకున్నట్టయితే మేము తప్పకుండా ప్రభుత్వం చేసేటువంటి ముస్లింలకు మంచి కార్యక్రమాలను సమర్థిస్తాం కదా. వాళ్ళు ఇవాళ విద్యా విషయంలో కొన్ని కార్యక్రమాలు తీసుకుంటాం, మేము సమర్థిస్తున్నాం. నాణ్యమైన విద్య ఇవ్వమంటున్నాం, వాళ్ళకు మంచి ఇల్లు ఇవ్వమంటున్నాం, మంచి వారికి ఆహారాన్ని కల్పించమని చెప్తున్నాం. అంతేగాని ఈ మతం పేరు మీద విభజన అనేది మేము చెప్పే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి, ముఖ్యమంత్రి గారి భాష్యం మారిందా లేదా? వాళ్ళు ఎన్నికల ప్రణాళికలు ఏం పెట్టారు? 12% ముస్లిం రిజర్వేషన్ అన్నారు. ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడుతున్నది నేను మత ప్రాతిపదికన రిజర్వేషన్ అంటలేను, నేను బీసీలో ఉన్న వాళ్ళకే రిజర్వేషన్ పెంచుతానంటే తన తప్పిదాన్ని గ్రహించిందా లేదా? ఇవాళ తప్పిదాన్ని గ్రహించి ఏదైతే బీసీఈ అంటారో, బీసీఈలో ఉన్న వాళ్ళు ఎవరు? మళ్ళీ ముస్లిం తెగలనే గణంలో పొందుపరిచారు. రాజశేఖర్ గారు తప్పు చేసి అది పెంచుతామంటున్నాం. దానికి ఒక శాస్త్రీయత ఉండాలా, దానికి ఒక హేతుబద్ధన ఉండాలా, సమగ్ర విచారణ ఉండాలా, సోషియో ఎకనామిక్ సర్వే జరగాల. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇవాళ 54% బీసీలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు సమగ్ర కుటుంబ సర్వేలో చెప్పారని చెప్పి అసెంబ్లీలో మాకు చాలా స్పష్టంగా చదివించారు. 90% జనాభా ఉన్నది ఈ తెలంగాణలో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటున్నారు. మీరు అన్నప్పుడు ఇవాళ మీకు ఎందుకు మనసు రాలేదు? మళ్ళీ బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని ఎన్నికల ప్రణాళిక ఎందుకు పెట్టలేదు? ఇవాళ మాట్లాడుతున్నారు మీరు బీసీలకు కూడా పెంచుతామని, బీసీలు పెంచుతామని ఆలోచన ముందుకు ఎందుకు రాలేదంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు అక్కడే. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ లక్ష్మణ్ గారు, ఇప్పుడు బీజేపీ కానీ లేకపోతే బీజేపీ అనుబంధ సంస్థలు కానీ గోవుల పేరు చెప్పి మనుషుల్ని చంపేస్తే ఇబ్బంది లేదు, లేకపోతే ఇంట్లో ఉన్న జంటలు తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తే, దాడులు చేస్తే ఇబ్బంది లేదు. కానీ ముస్లిం మైనారిటీలకు మేలు చేయడానికి రిజర్వేషన్లు పెంచుతామంటే ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ? మీరు తప్పుగా ఆపాదిస్తున్నారు. మేము గోవులను చంపి మనుషులను చంపి రాజస్థాన్లో ఎక్కడ కూడా మేము ఘటన జరగలేదు. దానికి బీజేపీకి సంబంధం లేదే, బీజేపీ ఎక్కడ సమర్థించలేదే. జరిగిన తప్పుదామని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు గోరక్ష దళ పేరు మీద కొంతమంది చేస్తున్నటువంటి ఈ ముసుగులో ఏమాత్రం కూడా దీన్ని సహించలేదని ప్రధానమంత్రి హోదాలో మా నాయకుడు, ఆయన మా పార్టీ నాయకుడు, దేశానికి ప్రధానమంత్రి, ఆయనే స్వయంగా చెప్పినప్పుడు ఇంకా దాన్ని వక్రీకరించి దాన్ని ఏదో విష ప్రచారం చేసి తెలంగాణ కార్యక్రమం చేస్తామంటే ప్రజలు నమ్మడానికి. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాకుండా తెలంగాణలో కాదు వంశీ గారు, దేశంలో ఎక్కడ కూడా అమలు జరగడానికి ఆస్కారం లేదని రాజ్యాంగం చెప్తుంది, కోర్టులు చెప్పాయి. దాన్నే మేము ఇవాళ అనుసరిస్తా ఉన్నాము. ఏదో తాత్కాలిక ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం ఇటువంటి కార్యక్రమాలు ఏనాడు కూడా బీజేపీ ఎన్నడూ కూడా సమర్థించారు. రైట్, కమింగ్ టు పార్టీ పరిస్థితి గురించి మాట్లాడదాం లక్ష్మణ్ గారు. 2 ఏళ్ల ముందే బీజేపీ కోయిలు కూర్చుందా తెలంగాణలో? అప్పుడే ఎన్నికల ప్రచారాలు, సభలు, పార్లమెంటరీ స్థాయి సమావేశాలు, బూత్ సమావేశాలు, ఏం జరుగుతుంది? 2 ఏళ్ళు ఎన్నికల ముందు కోసమో ఎన్నికల కోసమో పార్టీ మేము పనిచేయము. మేము ఎన్నికల్లో గెలిచినా ఓడిన ప్రజల మధ్య నుండి పనిచేస్తాం. నేను 35 సంవత్సరాల పైగా ఈ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగాను. నమ్మిన సిద్ధాంతాలు, మాకు పార్టీ చెప్పిన క్రమశిక్షణ, ప్రజల కోసం, ప్రజల్లో మార్పుల కోసం, మా సిద్ధాంతాల కోసం పనిచేస్తాం తప్పితే సీట్ల కోసం, ఎమ్మెల్యే కానీ, మంత్రి పదవి కావాలని, ఎంపీ కావాలని ఆ రకంగా పార్టీ ఫిరాయింపులు చేసేటువంటి సంస్కారము, సంస్కృతి మా లేదు. ఇవాళ మేము మీరు అన్నట్టుగా ఈ పార్లమెంట్ సదస్సులు, ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం ఎందుకంటే 3 సంవత్సరాలైంది కేంద్రంలో మా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మేము మా ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల్లో పెట్టడానికి ముందుకెళ్తున్నాం. ఏం చేశాం 3 సంవత్సరాల్లో? ఒక మచ్చలేని నాయకత్వం, అవినీతి రహిత పాలన, ఒక చిన్న మరక అంటకుండా, విరామం మెరగకుండా, విశ్రమం లేకుండా రోజుకు 18 గంటలు మా ప్రధానమంత్రి ఏ విధంగా పనిచేస్తున్నాడో వాడు చేపట్టే కార్యక్రమాలు గ్రామాల్లో, పల్లెలకు చేర్చేదానికి మేము పనిచేస్తున్నాం. దేశవ్యాప్తంగా బీజేపీ ఉన్న స్పీడ్కి, అగ్రెసివ్నెస్కి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎక్కడన్నా పొంతన కనిపిస్తుందా లక్ష్మణ్ గారు? ఇప్పుడు మీరే చెప్తున్నారు తెలంగాణలో మీరు ఈ పాటికే సదస్సులు, సమ్మేళనాలు, పోలింగ్ బూత్ వ్యవస్థ అని. అంటే ఇవాళ మాకున్నటువంటి కార్యకర్తల శ్రేణుల బలము ఆధారంగా మేము విస్తరిస్తూ ఉన్నాము. ఇవాళ మీరు చూడండి ఋషి గారు, విస్తరిస్తున్నారా, విస్తరించేశారా? మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ అధికారంలో అతిశయోక్తి కదా? ఎందుకు కాదంటున్నా అంటే ఇవాళ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ 31 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేశారు కదా. అధికార పార్టీకి జిల్లా కమిటీలు లేవు ఇవాళ, అధికార పార్టీకి మండల కమిటీ లేవు ఇవాళ, అధికార పార్టీకి పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీ లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైనా రాజకీయ పార్టీకి పూర్తి స్థాయిలో పోలింగ్ బూత్ నుంచి మొదలుకుంటే మండల కమిటీలు, కొత్త జిల్లాల కమిటీలు, జిల్లాల వారీగా, మండలాల వారీగా కార్యక్రమాలు చేస్తూ
కొనసాగుతున్న ఏకైక పార్టీ అంటే రాష్ట్రంలో TRS కన్నా బీజేపీ TRS కంటే బీజేపీకి ఎక్కువ క్యాడర్ ఉందని చెప్పదలుచుకున్నారు మీరు? నేను క్యాడర్ ఉందా లేదా శ్రేణులు ఉన్నారా లేదని కానీ మాకు వ్యవస్థ ఉందని నేను చెప్పదలుచుకున్నాను. మాకు మండల వ్యవస్థ ఉన్నది, పోలింగ్ బూత్ వ్యవస్థ ఉన్నది, జిల్లా వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థలకు అనుగుణంగా నెలవారీగా 2 మాసాలకు అనుగుణంగా సమావేశాలు చేస్తున్నాం, మండల వారీగా ప్రజా సమస్యలు స్పందిస్తా ఉన్నాం. కిషన్ రెడ్డి నాయకత్వంలోనే పార్టీ సగం అయిపోతే వాళ్ళ లక్ష్మణ్ నాయకత్వంలో పూర్తిగా పార్టీ నిర్జీవంగా ఉందనేది అధికార పార్టీ నాయకులు చెప్తున్నమాట. అదే ఇప్పుడు వాళ్ళకు ఆ గుబులు ఎందుకో, వారు ఎందుకు ఆ ఉలికిపాటు ఎందుకో, మరి సగం అయిపోయిందా లేకపోతే పూర్తి స్థాయికి ఎదుగుతున్నామా అనేది ఇవాళ మా కార్యక్రమాలు ప్రజల్లో మాకు పెరుగుతున్న ఆదరణ ఇవాళ స్పష్టమవుతుంది, రూఢి అవుతుంది. మేము జిల్లాల వారీగా మేము తిరుగుతున్నాము, ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యల మీద ఉద్యమిస్తున్నాం. ఫీజు పోరుబాట, విద్యార్థుల ఫీజు బకాయిల మీద ఉద్యమం చేశాం, రైతు సమస్యల మీద ఉద్యమం చేశాం. ఆ రకంగా ఇవాళ మీరు టచ్ చేసినవి ఎందుకు పెద్ద ఉద్యమాలుగానో పోరాటాలుగానో ఎందుకు మారలేదు లక్ష్మణ్ గారు? ఏ వర్గాల ప్రజలకైతే ఇవాళ వారు అన్యాయానికి గురవుతున్నారు ఆ వర్గాల ప్రజలను సమీకరించి సంఘటితపరిచి ఉద్యమిస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం. ఆ ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి ఇవాళ కార్యకర్తలు. కరువుపై బీజేపీ ఏం చేసింది? తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో ఉంది ఆత్మహత్యలకు సంబంధించి, రైతుల ఆత్మహత్యలు. సో కరువు మీద మీరు ఆ స్థాయిలో పోరాటం చేయగలరు? కరువు మీద ఖచ్చితంగా మేము జిల్లాల వారీగా కలెక్టర్ కార్యాలయం ముట్టడించాం, ధర్నాలు చేశాం, మేము అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేశాం. అసెంబ్లీలో మా మీద ముఖ్యమంత్రి గారు మమ్మల్ని వేటి వేసి బయటికి పంపిస్తే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలకు వెళ్ళి అసెంబ్లీ వ్యవహారం గురించి మాట్లాడదాం. అంటే బీజేపీ వైపు ఫోకస్ చేసేలాగా మొత్తం అంతా కూడా అందరూ బీజేపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ వైపు చూసే స్థాయిలో మీరేం చేయలేదంటాను నేను. ఒక ఉద్యమం కానీ, ఒక ఆందోళన కానీ, ఒక పోరాటం కానీ. మేము ఉద్యమం చేస్తే మొన్న 30 మంది జైలు పంపించారు ఈ పార్టీ. మేము ప్రజాస్వామ్యం ఇది తెలంగాణలో. ఇవాళ కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ కొంత సమయం ఇస్తాం, గడువునిస్తాం, కొత్త ప్రభుత్వము కొత్త పార్టీ అధికారులకు వచ్చి చూసాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు వాగ్దానాలు భిన్నంగా పూర్తిగా ఒక ఎంఐఎం అజెండాను అమలు చేసే రీతిలో పోతుంది. కాబట్టి మేము ఉద్యమ బాట పట్టాము. ఉద్యమంలో మాకు విద్యార్థులు సహకరిస్తున్నారు, నిరుద్యోగులు సహకరిస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సమర్థిస్తున్నారు, రైతులు కూడా మా వెంట. పార్టీ పేస్ అనుకున్నంత స్థాయిలో లేకపోవడానికి కారణం లక్ష్మణ్ కాదా? లక్ష్మణ్ సున్నిత మనస్కులు కావడమో, లేకపోతే అనుకున్నంత స్పీడ్గా వెళ్ళలేకపోవడమో పార్టీకి పరిస్థితిని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి లేదా? భారతీయ జనతా పార్టీలో ఒక వ్యక్తి ప్రెసిడెంట్ అయినంత మాత్రాన, అధ్యక్షుడు అయినంత మాత్రాన సర్వస్వం అధ్యక్షుడు కాదు. మాది సమిష్టి నిర్ణయాలు, సమిష్టి నాయకత్వం, సమిష్టి ఆధారంగానే పనిచేస్తుంటాం. కానీ ఇది మాది ఒక కుటుంబ పార్టీ కాదు, ఒక జాతీయ పార్టీ. ఇవాళ ఒక కార్యకర్త అధ్యక్షుడిగా మారుతాడు, అధ్యక్షుడు ఇంకొక స్థాయికి ఎదుగుతాడు. ఈ రకంగా మాకు ప్రతి 3 సంవత్సరాలకు నాయకత్వం మార్పు అనేది ఒక బీజేపీలో. అందుకని మేము బీజేపీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ ఎందుకంటామంటే ఏ సామాన్య కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ఇవాళ ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయినాడు, ఒక సామాన్య కార్యకర్త అమిత్ షా అధ్యక్షుడు అయినాడు, నేను ఒక డివిజన్లో పనిచేసేవాను రాష్ట్ర అధ్యక్షుడు. ఇది మిగతా పార్టీలు సాధ్యం కాదు. పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు తీసుకుని ఏడాది దాటుతున్నా పట్టు సంపాదించుకోలేకపోవడానికి కారణం మిమ్మల్ని యాక్సెప్టెన్సీ పార్టీలో లేదా? మీరు బీసీ కావడం కూడా దానికి కారణం ఏమన్నా అనుకుంటున్నారు? పట్టు లేదంటే ఇవాళ నిజంగానే 31 జిల్లాల్లో కమిటీలు వేయగలుగుతానా? పట్టు లేదంటేనే 800 పై మండలాలు ఉంటే ఇవాళ 700 పై మండలాలు చేయగలుగుతానా? మండలాల వారిగా సమావేశాలు చేయగలుగుతానా? మండలాల వారి కమిటీలు కార్యక్రమాలు చేయగలుగుతానా? ఇవాళ బీసీ అనేటువంటి ఏదైతే ఉన్నదో అది ఏమాత్రం కూడా పార్టీలో నాకు అటువంటి నిస్సాయత అనేది లేదు. ఖచ్చితంగా అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఇవాళ నేను పార్టీకి పూర్తిగా సంతృప్తిగా ఉన్నారా లక్ష్మణ్ గారు? ఇప్పుడు మాకున్నటువంటి వనరులకు అనుగుణంగా, మాకున్నటువంటి అవకాశాలకు అనుగుణంగా కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేస్తున్నారు, తమ శక్తి మేరకు కృషి చేస్తున్నారు. మీరు అన్నట్టుగా ఆన్సర్ మీరు చెప్పిన సమాధానంలోనే పార్టీ మీద నాయకుడు అధ్యక్షుడు ముద్ర కాదు, మాజీ అధ్యక్షుడు ముద్ర ఉంది పార్టీ కమిటీల మీద. ఇంకా కిషన్ రెడ్డి గారి ముద్రే పార్టీ కమిటీల మీద ఉంది కాదా? అది వాస్తవం కాదు. ఇప్పుడు కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా తన మనుషులు, లక్ష్మణ్ తన వ్యక్తిగతంగా కొంచెం మనుషులు అనేది పార్టీలో ఉండేదానికి మాకు ఆస్కారం లేదు. ఎందుకంటే ఇది కార్యకర్తలతో కూడుకున్న పార్టీ. ఆ రకంగా మాకు ఉన్నటువంటిది కూడా కార్యకర్తల బలము, మాకున్నది సిద్ధాంత బలం. కాబట్టి వ్యక్తులు మారుతూ ఉంటారు. ఇవాళ కిషన్ రెడ్డి, నేను రేపు లక్ష్మణ్, ఇంకోరు వస్తారు, ఆ తర్వాత వస్తారు. అంతేగాని ఆ వ్యక్తికి అనుబంధంగా ఉండే శ్రేణులు మా పార్టీలో కాదు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విధానాల కోసం. కిషన్ రెడ్డి అంబర్పేట నాయకుడు, లక్ష్మణ్ ముషీరాబాద్ నాయకుడు. ఈ మచ్చ పూర్తిగా తొలగిపోయింది అనుకుంటున్నారు. కిషన్ రెడ్డి గారు అంబర్పేటకి ఎమ్మెల్యే, లక్ష్మణ్ ముషీరాబాద్కి ఎమ్మెల్యేగా సామాన్య ప్రజలకు అందుబాటులో పని చేస్తూనే పార్టీ విస్తరణ కోసం మేము మా బాధ్యతలకు పూర్తిగా నిర్వహిస్తాం. వారు శాసనసభా పక్ష నాయకుడిగా వారు ఎమ్మెల్యేలకు వారు ఏ రకంగా అసెంబ్లీలో ప్రస్తావించాలో వార్పు చేసే ప్రయత్నం వారు చేస్తాం. నేను రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ ప్రజా సమస్యల మీద పార్టీ విస్తరణ కోసం మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఇవాళ ఈ స్థాయికి ఇవాళ
టీఆర్ఎస్కు ధీటుగా ప్రత్యామ్నాయంగా ఇవాళ ఏదైనా పార్టీ అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ ఉందంటే అది బీజేపీ అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. ఇంకా ప్రజలు ఎదగాలని కూడా కోరుకుంటున్నారు. ప్రత్యామ్నాయం లక్ష్మణ్ నాకు అర్థం కాదు. గట్టిగా నోరెత్తి విమర్శించడం అనేది చాలా రేర్గా ఉంటుంది. రెండోది, పూర్తిగా అవగాహనతో కూడిన రాజకీయాలు బీజేపీ టీఆర్ఎస్తో చేయట్లేదా? అసెంబ్లీలో సస్పెన్షన్లు అవగాహనతో జరుగుతున్నాయని, లేకపోతే వాకౌట్లు కీలకమైన సందర్భాల్లో కానివ్వండి కాదా? అంటే ఇవాళ అవకాశం ఉంటే అభినందనలు తెలియజేసే పరిస్థితి కూడా ఉంది కదా అసెంబ్లీలో. నేను మంచి కార్యక్రమం ఇస్తే మేము స్వాగతిస్తాం. చెప్పాం కదా, షాదీ ముబారక్ మైనార్టీ మంచిదని చెప్పి స్వాగతించాం. మీరు చెప్పినట్టుగా ఋషి గారు, మేము వ్యక్తిగతమైనటువంటి దూషణల కోసము, వ్యక్తిగతమైనటువంటి దూషణల ద్వారా పత్రికల ప్రచారం కోసము, టీవీల ప్రచారం కోసం ఏనాడు కూడా చేసేటువంటి సంస్కృతి బీజేపీది కాదు. మీకు తెలుసు, మేము అసెంబ్లీలో కూడా మా పరిధిలో ఉండి ప్రజాస్వామ్యుతంగానే ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం తప్పితే వెళ్ళలోకి దూసుకెళ్ళి మాకు ఫ్రెండ్లీ ఫైట్ చేసే ఆలోచన లేదు, అవకాశం లేదు, ఆస్కారం కూడా లేదు. ఎందుకంటే ఇవాళ పరస్పరమైనటువంటి సిద్ధాంతపరంగా విరుద్ధంతో ఉన్నటువంటి అధికార పార్టీ టీఆర్ఎస్తో, ఇవాళ ఎంఐఎం అజెండాను అమలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్తో ఇవాళ స్నేహపూర్వకంగా ఫైట్ చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవాళ మేము మైకులు ఎగరగొడితే టీవీలకు వార్తలు వస్తాయి, లేదా ఇవాళ పేపర్లు చించితే పత్రికలు వార్తలు వస్తాయి. బీజేపీ అంటే మొదటిసారి వారు ఢిల్లీలోకి పోయినారు కాబట్టి మా పార్టీ విధానాలు కాదు, మీరు సారీలు చెప్పినా కూడా వార్త ఇచ్చాం కదా. అంటే మనకి మా సంస్కృతి భిన్నంగా ఆయన చేసినటువంటి దాన్ని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. లక్ష్మణ్ గారు, ఒకటి ఈ మధ్య ఇంతకుముందు బలోపేతం అవుతున్నాము, మేమే ప్రత్యామ్నాయం అనేవాళ్ళు, కానీ కొద్ది రోజులుగా మేమే అధికారంలోకి వస్తాం 2019లోకి. కేవలం అధికారం పాటేనా, లేకపోతే మీకు ఒక ఎజెండా, ఒక స్ట్రాటజీ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఎజెండా ఉంది. ఎందుకంటే మోదీ నాయకత్వంలోనే దేశం ఏ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతుందో, తెలంగాణలో కూడా సమగ్ర అభివృద్ధి చెందాలంటే మోదీ నాయకత్వం అవసరమైనటువంటి భావన సర్వత్రా అంతర్లీనంగా కూడా తెలంగాణ ప్రజలు కూడా క్రమేణా పెరుగుతుంది, చాప కింద నీరులాగా. ఎందుకు చెప్తానంటే ఇవాళ 100% అక్షరాస్యతను చండీగఢ్లో బీజేపీని గెలిపించారు. అస్సాంలో ఇంతకుముందు చెప్పినట్టు 40% ముస్లిం మైనారిటీస్ ఉన్న చోట బీజేపీని గెలిపించారు. ఒరిస్సా చాలా తక్కువ లిటరసీ రేట్, అక్షరాస్యత, పేదరికం ఉన్నటువంటి ఒరిస్సాలో స్థానిక ఎన్నికల్లో గెలిపించారు. ఉత్తరప్రదేశ్లో కుల రాజకీయాలు, మత రాజకీయాలు, అభివృద్ధి ఎజెండా, ఈ అభివృద్ధి ఎజెండా అనేది ఇవాళ మోదీ సొంతం చేసుకున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా అటువంటి అభివృద్ధి ఈక్వేషన్ మీరు ఇక్కడ ఎలా అప్లికబుల్ అవుతుంది అనుకుంటున్నారు లక్ష్మణ్ గారు? ఒకటి కర్ణాటక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కర్ణాటక ఇంతకు ముందు మీకు పెట్టని కోట, సరే తర్వాత కాంగ్రెస్ పరిపాలన ఉంది. తాజాగా వచ్చిన ఫలితాల్లో అక్కడ బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. యాంటీ ఇన్కంబెన్సీ కానీ, అవినీతి ఆరోపణలు కానీ కాంగ్రెస్ మీద పనిచేయలేదు. సో సౌత్లో ఎంతో కొంత పట్టున్న కర్ణాటకలోనే మీ పట్టు చూపించుకోలేకపోతే తెలంగాణలో ఏముందని, ఏపీలో ఏముందని, అయితే మిగతా సౌత్ రాష్ట్రాల్లో ఏముందని మీరు బలపడ్డారు? ఇవాళ హర్యానాలో ఉందని ఏముందని మేము గెలిచాం, అస్సాంలో ఏముందని మేము గెలిచాం, మణిపూర్లో మాకేముంది 2% ఓట్లు ఉన్నాయి అంతకుముందు, ఇవాళ 36% ఓట్లు వచ్చాయి. మణిపూర్లో ఎక్కడ ఆల్మోస్ట్ 70-80% క్రిస్టియన్ మైనారిటీ ఉన్నటువంటి మణిపూర్లో ఇవాళ మోదీ నాయకత్వం ప్రబలంగా, మోదీ వల్లనే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి. అదే మోదీ నాయకత్వం బీహార్లో ఎందుకు పనిచేయలేదు? ఎందుకంటే బలమైన ప్రాంతీయ పార్టీ, సరే నేను ఇందాక అన్నాను యూపీ అనేది ఎక్సెప్షనల్ కేసు అని, కానీ బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బీజేపీ ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతుంది, ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ లాంటి నాయకుడు ఉన్న చోట? తెలంగాణ రాకముందు మాట్లాడిన మాటలు వచ్చిన తర్వాత చేసే వ్యవహారానికి చాలా ఇవాళ వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుంది. ఆ రోజు ఏమన్నారు? తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ పోరాటం అన్నారు. మీరు వేసే వెంగిలి మెతుకుల కోసం మేము తెలంగాణ కోరటం లేదన్నాడు. స్వయం పాలన, స్వయం రాష్ట్రం అన్నారు. కానీ ఇవాళ జరుగుతుంది ఏంటి? తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేని దుస్థితిలో ఉన్నాము అని చెప్పిన మీరు ఆ రోజు సమైక్యపాలనలో ఇవాళ 3 సంవత్సరాలు అయింది. ఎందుకు లొంగిపోయారు? ఎంఐఎం ఈ అజెండాలు, ఎంఐఎం అంటే ఈ మతపరమైన రాజకీయాలు నడిపేటువంటి పార్టీలకు మరి ఇటువంటి అధికార పార్టీ, బలమైన పార్టీ లొంగిపోవడం వల్ల తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి అవమానపరిచినారు, మీరు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద నిధులు ఇచ్చి దాన్ని డైవర్ట్ చేసినారు. ఆత్మగౌరవంతో ఇంత పోరాటం చేసి మీరు అంటున్నట్టే పార్టీని బలపరిచి బూత్ స్థాయి నుంచి బూత్ లెవెల్ నుంచి బలపరిచిన తర్వాత రేపు పొద్దున్న ఎన్నికల నాటికి బీజేపీ టీఆర్ఎస్ కలిసిపోవాలనే గ్యారంటీ అధిష్టానం ఏమన్నా ఇచ్చిందా? ఖచ్చితంగా ఇవాళ మేము ఒంటరిగానే పోతామని, ఒంటరిగానే పోవాలని ఖచ్చితంగా మా రోడ్ మ్యాప్ వేసుకున్నాం. మా రోడ్ మ్యాప్ను జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు ఆమోదించి దానికి అనుగుణంగానే మేము తీసుకునే కార్యక్రమం సంపూర్ణమైన టీడీపీ కూడా మీతో ప్రయాణం చేయదు. టీడీపీ ఇక్కడ తెలంగాణ వరకు వచ్చేసరికి మేము ఒంటరిగా పోవాలని ఆలోచన. ఉన్నారా జట్టు కట్టున్నారా, విడిపోయారా టీడీపీ బీజేపీ? ఇవాళ ఏ రాజకీయ పార్టీతో కలిసి ఉన్నట్టు లేదా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు కాంగ్రెస్తో సహా కూడా మేము కొన్ని సందర్భాల్లో లక్ష్మణ్ గారు మీకు తెలియదు కదా, ఏపీలో కానీ కేంద్రంలో కానీ బీజేపీ టీడీపీలు రెండు దోస్తీ ఉంది ప్రభుత్వాల్లో కూడా. బట్
తెలంగాణకు వచ్చేటప్పుడు మొదటి నుంచి ఇష్టం లేదు టీడీపీతో కలవడం. సో అదే కొనసాగుతుందా లేకపోతే కలిసి ఉన్నారు? అది ఒకటి, మీరు ఇండియాలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రభుత్వం కొనసాగుతుంది. తెలంగాణకు వచ్చేసరికి మీరే ఒకసారి ఆలోచన చేయండి. 15 మంది ఎమ్మెల్యేలున్న తెలుగుదేశం పార్టీ క్రమేణా మొత్తం వలసలు పోయిన తర్వాత ఇక్కడ ఆ పార్టీ ఉనికి అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తున్నప్పుడు కలిసి పనిచేస్తున్నారు. 5 ఎమ్మెల్యేలు గెలిపించడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించినప్పుడు, తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బీజేపీ కూడా మీ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా. తెలుగుదేశం ప్రజల కోసం సమస్యల మీద పోరాటం చేసేటప్పుడు ఖచ్చితంగా మేము వారికి కూడా అండగా ఉంటాం. ఇటీవల అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని అకారణంగా సస్పెండ్ చేసి సెషన్ మొత్తం వారిని సస్పెండ్ చేస్తే మేము బీజేపీగా మేము వారిని ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. ఇది తప్పుడు సంకేతాలు ఇస్తుంది తెలంగాణకు. తెలంగాణ అసెంబ్లీ నడిచే పద్ధతి కాదని చెప్పినాము, ఖండించినాం. మేము కూడా దాని మీద వాకౌట్ చేసినాం. అంటే ఎక్కడైతే ఇవాళ ప్రభుత్వము ఈ విధమైనటువంటి ఒక నిరంకుశమైనటువంటి ఆలోచనలతో నియంత్రితమైన పోకడలతో పోతున్నప్పుడు అది ఏ పార్టీని చూడకుండా ఇవాళ ధర్నా చౌక్ ఎత్తేస్తే ఇవాళ స్పందించడం, అన్ని పార్టీలతో కలిసి స్పందించాం. అది కాంగ్రెస్ కమ్యూనిస్టుల. లక్ష్మణ్ గారు, మీ మార్కు రాజకీయం లేకపోతే ఇది బీజేపీ మార్కు, ఇది లక్ష్మణ్ మార్కు అనేది ఎక్కడ ఎందుకు కనిపించట్లేదు? అట్లీస్ట్ నాకైతే కనిపించలేదు. నాకు బీజేపీ మార్కే. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు అధికారమే ఫోకస్ చేస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు మీ పోరాటాలు ఆ స్థాయిలో లేకపోతే అధికారం అనేది పాట అవుతుంది తప్ప రియాలిటీ అవ్వదు కదా. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇంకా పోరాటం ఉధృతమవుతుంది. సమయం ఇచ్చాము, గడువు దాటిపోయింది. ప్రభుత్వం ఇదే తప్పిదాలు చేస్తే ఖచ్చితంగా ఇంకా మేము ఉధృతం చేస్తాం. ఈ మధ్యలో మేము చేసే పోరాటాల మీద లాఠీచార్జ్ జరిగినాయి, అరెస్టులు జరిగినాయి. ఇంకొకటి, సారీ టు ఆస్క్ దిస్, మీ నాయకత్వం మీద సంతృప్తికరంగానే ఉంది అధిష్టానం? తప్పకుండా. మరెందుకు కొత్త నాయకత్వం, కొత్త పేర్లు వినిపిస్తున్నాయి? రేవంత్ రెడ్డి బీజేపీని తెలంగాణలో లీడ్ చేస్తాడు అనేది మీ చెవుల్లోకి పడిందా లేదా? అదొక భ్రమ, మిథ్య, ఇది కల్పితాలు. అటువంటి వార్తలు, అటువంటి ఆస్కారమే ఈ పార్టీలో లేదు. అటువంటి వ్యక్తులు కలుస్తానటువంటి సంకేతాలు, సమాచారాలు కలిసినా ఎవరు ఎక్కడ వచ్చినా కానీ పార్టీలో ఇవాళ ఏదో అధినాయకత్వం వాళ్ళకు ఏదో పెద్దపీట వేసినది బీజేపీ సంస్కృతి లేదు. ఎవరు వచ్చినా పార్టీలో కలిసి ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నాయకత్వ పగ్గాలు అప్పగించాలని ఆలోచిస్తోంది అధిష్టానం అని, అందులో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీ పగ్గాలు అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వచ్చే వార్తలు ఎంతో కొంత వాస్తవం ఉంది. ఒకటి, సచ్చీలమైనటువంటి నాయకులు మోదీ నాయకత్వం పట్ల, బీజేపీ విధానాల పట్ల వాళ్ళు ఆకర్షితులై పనిచేయడానికి వస్తే అందరితో సమానంగా కార్యకర్తలుగా పనిచేసేటువంటి ఆస్కారం కల్పిస్తుంది తప్పితే పలానా వర్గము, పలానా సామాజిక వర్గము, పలానా బలవంతుడో పలానా ధనవంతుడు అనేటువంటి కోణంలో పార్టీ ఏనాడు చూడదు. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వరు. రెండోది, మేము పోరాటం చేస్తాము, తప్పని చెప్తాము. అది జరుగుతాయా లేదా అని రేపు కోర్టులు చెప్తాయి, ప్రజలు చెప్తారు. ఆ విధంగా చేసిన వాళ్ళకు కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుంది. ఈ ప్రజలు తీర్పునిచ్చారు. సంచలన నిర్ణయాలు తీసుకుని ముఖ్యమంత్రి ముందుకు వెళ్తూ ఉంటే రైతులకు పూర్తిగా ఎరువులు ఉచితం లాంటి నిర్ణయాలు, ఇక ఏ రకంగా మీరు ముఖ్యమంత్రిని ఎదుర్కోగలుగుతాం అనుకుంటారు? ఎందుకంటే కేంద్రం పెద్దలు కూడా, ఇఫ్ ఐఎమ్ రైట్, అరుణ్ జైట్లీ గారు ప్రధానమంత్రి స్థాయిలో కూడా ఒక అగ్రెసివ్ ముఖ్యమంత్రి అని కొనియాడినట్టుగా వార్తలు వచ్చాయి కాదా? ఇప్పుడు ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము అక్కడ ఫ్రెండ్లీగా ఉండడంలో తప్పు లేదు. ఎందుకంటే టీమిండియా అని ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్నప్పుడు టీమిండియాలో తెలంగాణ కూడా భాగం కాబట్టి తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచన చేస్తారు. కానీ పార్టీగా మేము వారితో విభజిస్తున్నప్పుడు పార్టీలు వేరే, ప్రభుత్వాలు వేరే. పార్టీ వైఖరి స్పష్టంగా ఉంది. అమిత్ షా గారు చాలా స్పష్టంగా మీరు చెప్పారు. లాస్ట్ టైం మీరు బహిరంగ సభలో వచ్చి 90,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇస్తే నిధులు దారి మల్లుతున్నాయి. 30,000 కోట్లు అని చెప్పింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే మా జాతీయ అధ్యక్షుని లైన్ మీరు అర్థం చేసుకోవాల్సింది. అంటే ఎంత నిక్కచ్చిగా ఉన్నాం, ఎంత స్పష్టంగా ఉన్నాం టీఆర్ఎస్ పట్ల. అంటే నాయకులుగా మీకు క్లారిటీ ఉండొచ్చు లక్ష్మణ్ గారు, కానీ క్యాడర్ కన్ఫ్యూజన్ లో ఉంటారేమో చూడండి. ఎందుకంటే అక్కడ ఒకళ్ళనొకళ్ళు అభినందించుకుని ఒకళ్ళనొకళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నామని పొగుడుకుని కిందకు వచ్చేటప్పటికి తిట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే క్యాడరు మనస్తత్వం సున్నితం కావచ్చు, కానీ నాయకుడు చెప్పిన తర్వాత నాయకుడు చెప్పిందే వేదం అనేటువంటిది ఆలోచన, ఆ యొక్క పరిణతి మా కార్యకర్తలు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు, పాయింట్ బ్లాంక్ కి సమయం కేటాయించినందుకు. ఇది తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్తో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.